మట్టి మాణిక్యం. లక్ష్మమ్మ కృష్ణారెడ్డి పుణ్య దంపతుల పుత్రరత్నం. కైమక్కును చీల్చుకుంటూ వచ్చే రవికిరణంలా కల్లోల కడలిలా పరివ్యాప్తమైన దారిద్ర్యాంతకాలాన్ని చీల్చుకుంటూ వచ్చిన జ్ఞానభాస్కరుడు. కష్టాల కన్నీటి సుడిగుండాలను అధిగమించిన ధీరుడు. ఉత్తమ అధికారిగా మాత్రమే కాకుండా కవిగా, రచయితగా, విమర్శకునిగా, అనువాదకునిగా బహుముఖాలుగా విస్తరించిన ప్రతిభామూర్తి. అంతకు మించిన సమున్నత మానవతామూర్తి. సంకల్ప బలం ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల ఉంచుతుందన్న నిదర్శనం ఈ ఐఏఎస్ హోదా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన సొంతం. నిండుకుండాలా తొలికిసలాడని సుగుణమే మేటి ఆభరణం. కించిత్తు గర్వం కూడా ఏ కోశాల కనిపించదు. కలిమి లేముల్ని సమంగా తూచే సిద్ధప్రజ్ఞుడు. దరహాసం తప్ప పరిహాసం లేదని సాధుశీలి. మృదు భాషి, సకల జన హితైషి. అరుణ ఉదయాకాశాన పంచవెన్నెల్ని కురిపించే నిండు జాబిల్లి. అరుణం అంటే సార్వల మేడం. నిజంగా వారిని ఒక అధికారిగా, ఒక కవిగా భరించడం అంటే మామూలు విషయం కాదు. అధికారిగా, అసలు కవిగా భరించడం అంటే భర్తలు కవులైతే ఏం మీద బాధ్యత ఉందే బాధ. భరించడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పుడు మనం అరుణమ్మకు ఒకసారి మనం కర్తాల ధోరణితో వారికి మనం అభినందన తెలియజేద్దాం. అరుణ ఉదయాకాశాన పంచవెన్నెల్ని కురిపించే నిండు జాబిల్లి. తేజస్విని గీతాంజలి కనుపాపలుగా, తేజస్విని గీతాంజలి వారి కనుపాపలు వారి అమ్మాయిలు. తేజస్విని గీతాంజలి కనుపాపలుగా ఇంటా బయట గెలిచిన సవ్యసాచి. పరిపూర్ణ జీవన విలువల్ని పుచ్చుకున్న వివేక సంపన్నుడు. చీమకైనా చేటు కలిగించని సర్వకాల సమవర్తి. చీమకైనా చేటు కలిగించని సర్వకాల సమవర్తి. ఇది డాక్టర్ ఏలు నరసింహారెడ్డి గారి వ్యక్తిత్వం. అలాంటి ఉత్తమ వ్యక్తిత్వమైనటువంటి డాక్టర్ ఏలు నరసింహారెడ్డి గారు చాలా మంది అంటున్నారు కలెక్టర్ రావాలని, కానీ నాకు ఇష్టం